శ్రీ గురుభ్యో నమః. 2024 మార్చి 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో తులారాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ రాత్రి 10:40 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఫుల్లీ ఫేవరబుల్గానే ఉంటుంది. అనుకూలంగా పరిస్థితులు ఉంటాయే లేక ఉండవు, పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి అనుమానాలు ఒక్కోసారి ఉండవచ్చు. కానీ అవన్నీ పటాపంచలైపోతాయి. అంటే ఊహించిన దానికంటే కూడా కొంచెం అధికంగానే అనుకూలతలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వివాహం కానటువంటి వారికి కొంత శుభకరమైన వార్తలు, తీపి వార్తలు వినే అవకాశాలు వస్తుంటాయి. అలాగే భాగస్వాములు అంటే జీవిత భాగస్వామి అంటారు, భార్యాభర్తలు లేదా వ్యాపార భాగస్వాములు, వీళ్ళు ఎవరికి ఒకరికి అంటే లేక ఇరువురికి, అటు జీవిత భాగస్వాములకి వ్యాపార భాగస్వాములకి అనుకూలంగా అంటే ఒక్క నిర్ణయాలు మరొకరికి వినిపించుకోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చాలామంది వ్యాపార భాగస్వాములు అయితే ఇది మార్చి కదా, ఈ మార్చితో మన వ్యాపారం భాగస్వామ్యాన్ని ఇంతటితో ఆపేద్దాం, నెక్స్ట్ ఎవరి వ్యాపారం వాడు చేసుకుందాం అనేటువంటి ఆలోచనలు ఉండటం కానీ, లేదా ఇప్పటిదాకా విడిపోదాం అనుకుంటున్న వారు వద్దు విడిపోయేది లేదు, మళ్ళీ మన వ్యాపారాన్ని కొనసాగిద్దాం అంటే ఒక విధంగా ఫేవరబుల్గా అంటే విడిపోవడం కూడా ఒక్కోసారి ఫేవరబుల్గా ఉంటుంది, ఒక్కోసారి విడిపోకుండా కలిసి నడవటం కూడా ఫేవరబుల్గా ఉంటుంది. అంటే మొత్తం మీద ఒక సరైనటువంటి సముచితమైనటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వ్యాపార భాగస్వామ్యం రావడానికి అవకాశాలు అంటూ అంది వస్తాయి. దీంతోపాటు రుణ సదుపాయం రావటం కానీ, లేక రుణం అంతకుముందు ఉండుంటే దాన్ని తీర్చడానికి అవకాశాలు కూడా కొంత వస్తుంటాయి. ఏదైనా చాలా కాలం నుంచి ఏదో పెండింగ్లో పడుతూ ఏ డాక్టర్ కూడా సరైన నిర్ణయం చెప్పలేనటువంటి కొన్ని రుగ్మతలు కొన్ని ఉండొచ్చు కొంతమందికి, అందరికీ కాదు. అలాంటివి కనుక ఎవరికైనా ఉండుంటే వారికి కూడా కొంత ఉపశమనం కలిగించే విధంగా వైద్యుల నుంచి రిపోర్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎనీహౌ 14వ తేదీ రాత్రి 10:40 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా కొంత అనుకూలప్రదంగానే సాగిపోతుంటుంది తప్ప వ్యతిరేకంగా ఉండదు. నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 14వ తేదీ రాత్రి 10:40 ప్రారంభమై 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ఉన్నటువంటి సమయం ఇది కొద్దిగా వెలితిగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి ఈ సమయం అంతా కూడా చాలా అసహనంగా మీరు ఫీల్ అయ్యే అవకాశాలు వస్తాయి. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా ఖచ్చితంగా తీసుకోలేరు. అష్టమచంద్ర దోషము అని అంటుంటారు, అప్పుడప్పుడు చెబుతుంటారు, అది నెలకు ఒకసారి వస్తుంటుంది. అలాంటి అష్టమచంద్ర దోషమే 14వ తేదీ రాత్రి 10:40 నుంచి 17వ తేదీ వేకుంజాము 4:20 వరకు అష్టమచంద్ర దోషం కూడా దీంట్లోనే కొనసాగుతుంటుంది. అంటే ఈ అష్టమచంద్రుడు అంటే మీ రాశికి కరెక్ట్గా 8వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుంటే దాన్ని అష్టమచంద్ర దోష సమయము అంటారు. ఈ సమయంలో కొత్త వాటికి శ్రీకారాలు చుట్టకూడదు, రొటీన్ కార్యక్రమం మాత్రమే చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి ఈ అష్టమచంద్ర దోష సమయము ప్లస్ నేను కొన్ని ప్రత్యేక నక్షత్రాలకి వ్యతిరేక సమయాలు చెబుతుంటా. ఆ సమయము ఇవాళ ఏ నక్షత్రానికైనా సరే ఇది వ్యతిరేక సమయం కాదు అని చెబుతుంటా. ఆ సమయము ఈ సమయము అష్టమచంద్ర దోషము అన్నీ కలిసి కనుక ఎప్పుడన్నా ఉన్నదనుకోండి, అలాంటి సమయాల్లో అధిక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అష్టమచంద్ర దోషం 14 రాత్రి 10:40 నుంచి 17 వేకుంజామున 4:20 దాకా ఉంది కనుక ఈ సమయంలో మీ నిర్ణయాలు ఒక్కోసారి మీకే మిమ్మల్ని వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తుంటాయి. కనుక కొంత తప్పు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నామా, లేకపోతే నిర్ణయం కరెక్ట్గా తీసుకున్న మీ వ్యవహార శైలిలో ఎక్కడన్నా తప్పు జరిగిందా, లేదా పొరపాటున మీకు తెలియకుండా ఎక్కడన్నా చిన్నపాటి లోపం జరగవచ్చు. ఆ లోపాన్ని మీకు గుర్తిరగకపోవచ్చు, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎవరైనా ఆ సమయంలో తప్పుదారి పట్టించవచ్చు. ఇది రకరకాలుగా ఉంటుంది అష్టమచంద్ర దోషం. ఇదే సమయంలో డ్రైవింగ్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఒక్కోసారి పొరపాటున ఎదుటివారు వచ్చి కూడా మన వెహికల్ని కొంత కొట్టే అవకాశాలు ఉంటాయి, లేదా క్రాస్ చేసేటువంటి అవకాశాలు, ఆ క్రాసింగ్లో ఏమైనా సమస్యలు రావటం, ఏదైనా యూ మస్ట్ హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ వైల్ డ్రైవింగ్. ఇక దీంతోపాటు అదృష్టం కూడా ఏదైనా తగ్గిందే, కొంచెం ఏమైనా తిరగబడిందే,
చేసే కార్యక్రమాల్లో ఎక్కడో లోపం వస్తుంది అనేటువంటిది కూడా ఒక్కోసారి 17వ తేదీ ఫుల్ డే, 18వ తేదీ ఫుల్ డే, 19వ తేదీ మధ్యాహ్నం లంచ్ వరకు అంటే 2.5 రోజుల పాటు ఈ అన్ఫేవరబుల్ టైం కొనసాగుతుంటుంది. అంటే తండ్రి వైపు కానీ తండ్రి లేదా తండ్రి వర్గీయుల నుంచి కూడా ఒక్కోసారి కొన్ని చేదు అనుభవాలు వస్తుంటాయి. మీరు ఊహించింది ఒకటైతే అట్నుంచి వచ్చేటువంటి స్థితిగతులు మరొక రకంగా ఉంటాయి. ఇంకా తాను ఊహించింది ఒకటైతే దైవం మరొకటి పరిస్థితులు ఏర్పాటు చేసిందేమో అని అనుకుంటారు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. కనుక ఏదైనా ఈ రెండవ పాయింట్ మాత్రం కొంత అనుకూలం కానే కాదు. 17 ఫుల్ డే, 18 ఫుల్ డే, 19 ఫుల్ డే, ఈ 3 రోజులు కూడా కొంత వ్యతిరేకంగా ఉంటుంది. అంటే 19 మధ్యాహ్నానికి ఆ గ్రహస్థితి వెళ్ళిపోయినప్పటికీ దాని ఇంపాక్ట్ నుంచి మీరు బయటకు పడేటప్పటికీ 19వ రాత్రి దాకా పడుతుంటుంది. నెక్స్ట్ ఇక 3వ పాయింట్, 19వ తేదీ మధ్యాహ్నం 1:37 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగే సమయం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మీరు వ్యాపారం చేస్తున్నా, లేక ఉద్యోగం చేస్తున్నా, లేక ఈ రెండు కాకుండా మరొకటి ఏదో చేస్తున్నా, డబ్బు ఏదో ప్రకారంగా సంపాదిస్తున్నా, స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నప్పటికీ మీరు నిర్ణయాలు చాలా షార్ప్గా ఉన్న కారణంగా ఎక్కడ ఏ విధంగా ఎలా ప్రయత్నం చేయాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి, అది షేర్ మార్కెట్ కావచ్చు, స్పెక్యులేషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేక స్వయం ఉపాధి రంగాలు కావచ్చు, అన్నింటిలో కూడా ఇది డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఒక డెవలప్మెంటే కాదు, మీరు తీసుకునేటువంటి ఆ నిర్ణయం, కించిత్ నిర్ణయం కూడా ఒక్కోసారి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఇలాంటి నిర్ణయాలు 19 మధ్యాహ్నం తర్వాత నుంచి కొంచెం మీకు రావడంతో కొంచెం గాలి బాగా పీల్చుకుంటారు. లబ్ధి బాగా ఉండడానికి అవకాశాన్ని కూడా అంది వస్తుంటాయి. ఇక నెక్స్ట్ ఈ రెండవ 10 రోజుల్లో కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటున్నాయి. ఆ వ్యతిరేక సమయాలు కూడా తెలుసుకుందాం నక్షత్రం ప్రకారంగా. ఇక తులారాశిలో జన్మించినటువంటి చిత్తా నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 13వ తేదీ సాయంత్రం 6:24 నుంచి 14వ తేదీ సాయంత్రం 4:56 వరకు ఉన్నటువంటి సమయం అనుకూలమైనది కాదు. ఇక స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 14వ తేదీ సాయంత్రం 4:56 నుంచి 15 సాయంత్రం 4:08, 15వ తేదీ సాయంత్రం 4:08 వరకు. ఇక విశాఖ నక్షత్రాల మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 15వ తేదీ సాయంత్రం 4:08 నుంచి 16వ తేదీ సాయంత్రం 4:05 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఇవి నక్షత్రం ప్రకారంగా చెప్పేటువంటి వ్యతిరేక సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్. ఈ సమయాల్లో కొత్త కార్యక్రమాల వైపు మొగ్గు చూపకూడదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇవి నక్షత్రం ప్రకారం కదా. ఇవి కాకుండా ఏ నక్షత్రం వారికైనా అనుకూలం కాకుండా ఉండేటువంటి మరొక 2 సమయాలంటూ ఉన్నాయి. అవి ఎప్పుడు ఉంటే అది 13వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి అర్ధరాత్రి 1:25 వరకు, 13వ తేదీ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు. రెండవది 16వ తేదీ రాత్రి 9:38 నుంచి 17వ తేదీ ఉదయం 9:40 వరకు ఉన్నటువంటి సమయం కూడా ఇది అనుకూలమైనది కాదు. రొటీన్ కార్యక్రమాలు మాత్రమే చక్కగా చేసుకోవచ్చు. మొత్తం మీద తులారాశిలో జన్మించిన జాతకులకి ఈ 10 రోజుల్లో కొంత అనుకూలంగా ఉంటూ పరిస్థితులన్నీ కూడా చక్కగా ఊహించినట్టుగా జరగాలి అని అంటే వీలైనంతవరకు మీ పరిస్థితులన్నీ కూడా 14వ తేదీ రాత్రి 10:40 వరకు వెయిట్ చేయాల్సిందే. 14 రాత్రి 10:40 తర్వాత నుంచి అంటే ఒక విధంగా 15వ తేదీ అనుకోండి. 15వ తేదీ ఉదయం నుంచి పరిస్థితులంతా అనుకూలించవు. అది అష్టమ దోషం చెప్పాను కదా. అనుకూలించాలంటే అక్కడి నుంచి గ్రహస్థితిలో కొంత మార్పు చేర్పులు ఉన్నప్పటికీ, ముందు మీకు వ్యతిరేకత కనపడుతున్నప్పటికీ చిట్ట చివరిలో ఉండేటువంటి ఒక్కరోజే విశేషంగా ఉంటుంది. అంటే ప్రారంభంలో 2-3 రోజులు చక్కగా అనుకూలతలు ఉన్నప్పటికీ దానికంటే మించినటువంటి అనుకూలతలు, ఏదో భార్యాభర్తల దాంపత్య జీవిత అనుకూలతలు, వ్యాపారస్తుల అనుకూలతలు, వివాహం కానటువంటి వారి శుభవార్తలు, ప్రేమికుల శుభవార్తలు, ఇవి కాదు కావాల్సింది. మీ మెయిన్ ఉద్యోగము, వ్యాపారము, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ వీటికి కావాలంటే
19వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి అనుకూలతలు ప్రారంభమవుతాయి. అది కూడా ఒక 3 రోజుల పాటు చక్కగా ఉంటాయి. అంటే మూడవ 10 రోజుల్లో కూడా ఒక 1.5 డే కొనసాగుతూ ఉంటుంది. సో టోటల్గా కొంత అనీజినెస్ మధ్యలో ఈ 10 రోజుల మధ్యలో ఎక్కువగా వస్తుంది కనుక ఆ అనీజినెస్ ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రం అనవసరంగా కోపాలకి వెళ్లకుండా కొంచెం సావధాన చిత్తంగా ఉండడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.